మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదాను. కీర్తన 32:8. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖున ఆ చిన్న కుమారుడికి యాక్సిడెంట్ జరిగింది. దేవుని కృపను బట్టి కాపాడాడు. బయట సాయంత్రం మా డ్యూటీకి వస్తుండగా సాయంత్రం 7:30 ఇంటికి రాలేదు. ఎప్పుడు 7ంటికి నేను ఫోన్ చేసేదాన్ని. ఆ రోజు ఫోన్ చేయలేదు, కోపడతారని చెప్పారు. కాబట్టి 7:30 ఇంటికి రాకనగా తాడిపన్న అటోడి కాడికి 2 రమ్మన్నాడు. వివాహం పక్కకి ఇవ్వాలని చెప్పని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాఠశాలగా ఒక లారీ ఆగి పక్కన రోడ్డు పైన పెట్టి ఉన్నాడు. పెట్టి దూరంగా సిగరెట్ తాగుతూ వెంటనే నాకు కూర్చోమన్నాడు. ఇంతలో ఏం చేశాడు, చీకట్లో కాపాడకుండా ఆగిన లారీని అవును తెచ్చాడు. బయట ఇచ్చేటప్పటికి చక్రం ముందు చక్రం లోపలికి వెళ్ళిపోయింది. ఇక వీటికి క్షణం దాకా హెల్మెట్ ఉంది. ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోయినాక ఇంకా అవును పక్కకు ఎదురు చేశాడు. పక్కకి సైడ్ చేసేటప్పటికి మొహం కానీ గాయం పక్కకు వెళ్ళిపోయాడు. ఈ ముందు బాగా పట్టి పొట్ల కాడ బాగా దెబ్బ కుట్టుకొని పడిపోయాడు. ఇంకా పడిపోయిన తర్వాత దెబ్బ వేసుకొని కిరణకాయ వెళ్ళిపోయాడు. కిరణకాయకి వెళ్ళి ఎట్లా తగ్గిందన్న అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశాడు. ఇంకా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు. అంతా మా పెద్ద పైన మండలాకి పని చేస్తున్నాడు. వాడుగాడ మరి మండలాఫీస్లో మక్కాయ కొడుకు మక్కాయలు వాడుగాడ ఎందుకు పని ఆఫీస్లో కూర్చొని మాట్లాడకుండా ఇంటికి అలా వస్తున్నప్పటికీ మా పెద్ద అబ్బాయి పైకి చూసి శివాజీ బండి జ్ఞానం మా అబ్బాయి పేరు ఉంది ఏందో అయిందని చెప్పాను. ఇంకా ఉంది వాడికి వెళ్ళి చూస్తే బండి ముందు చక్రమైన లేదు పూర్తిగా లాభం వెళ్ళిపోయింది. ఇంకా ఉంటున్న పైపై ఇంకా ఉంటున్న ఫోన్ చేస్తే కిరణకాయకి వెళ్ళారు. కిరణకాయకి వెళ్ళి అందరూ ఏమైంది ఏమైనా అప్పటికే ఫ్రెండ్స్ అందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగా ప్రమాదం నుంచి దేవుని కాపాడాడు. లక్ష్మణుడు వాళ్ళు లేదు పట్ట ఇంటికి నాకు ఐదు వచ్చారు. నేను మామూలు పనుకోవడానికి వచ్చాడు అనుకున్నాను. నాతో ఏమీ చెప్పలేదు. నాకు అనుమానం నేను ఏంటి టైంలో వచ్చాడని చెప్పాను. ఇంకా తర్వాత 11:30 టైం మేము సాగుపోయాక ఇట్లా తగ్గింది అత్తయ్య అని చెప్పాను. వస్తున్నది హాస్పిటల్లో చూపించుకునే ఉంది. ఇంకా బాగా ప్రమాదం నుంచి వచ్చి కాపాడారు. తర్వాత అన్న వచ్చారు. అన్న మీద వచ్చి చాలా ప్రార్థన చేశారు. లేకపోతే సెలవు చేశాడు. ఇంకేమో పోయినారు. మా కుటుంబాన్ని మా బిడ్డలు ఎంతమంది కాపాడాడు. అందుబట్టి దేవునికి స్తోత్రాలు తెలుసుకున్నాను.